అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి యూకేకి సంబంధించింది. నెక్స్ట్ ఐఎల్ఆర్కి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 10 years ఇస్తామని చెప్పేసి మన షబానా మహమూద్ ఈ హోమ్ సెక్రటరీ ఉన్నారు కదా, ఆమె ద టైమ్స్ అని ఒక మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారనమాట. అంటే ఏది ఏమైనా సరే ఇంకా వాళ్ళు 10 yearsకి ముందుకెళ్తారు అని చెప్పేసి అయితే అర్థమైపోయింది. అయితే ఏంటి ఈ వీళ్ళు కూడా కొంచెం ఈ పార్టీ కూడా ఎలా ఉందంటే, లేబర్ పార్టీ రీసెంట్గా జరిగినటువంటి లోకల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో గ్రీన్ పార్టీ ఫస్ట్ వచ్చింది, తర్వాత రిఫార్మ్స్ యూకే పార్టీ వచ్చింది, థర్డ్ లేబర్ పార్టీ వచ్చింది అనమాట. అంటే ఏదో ఒక పర్టికులర్ సీట్లో వీళ్ళకి ప్రతిసారి మెజారిటీ వచ్చేటటువంటి సీటు కూడా వీళ్ళకి రాకుండా పోయింది. దాంతో ఏంటంటే ఇంకా ఒక వాదనేమో యాక్చువల్గా వీళ్ళు 10 years చేస్తా అన్నారు కాబట్టి వీళ్ళకి ఓట్లు వేయలేదు ఆ పర్టికులర్ ప్లేస్లో అని అంటారు. తర్వాత లేదు ఇంకా జనాలకు కూడా విసిగెత్తిపోయింది, అందుకని చెప్పి రీఫార్మ్స్ యూకే వాళ్ళకి ఓట్లేసి గెలిపించామని చెప్పి అంటారు. సో మొత్తానికి అయితే ఇంకా ఈమె ఫైనల్ అంటే చెప్పింది అఫీషియల్ గా కన్ఫర్మేషన్ కాలేదు. అటమన్ 2026 నుంచి ఈ రూల్ స్టార్ట్ అవబోతుంది అన్నట్టు ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట. అయితే ఇది రెట్రోస్పెక్టివ్లీ అప్లికబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ యూకేలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్లికబుల్ అవుతుంది అని అయితే చెప్పింది. అంటే అఫీషియల్ గవర్నమెంట్ డిక్లరేషన్ రాలేదు, కానీ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి దాంట్లో మేము ఈ రూల్ అయితే ముందుకు తీసుకెళ్తాము, ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా సేమ్ ఇదే రూల్ అప్లికబుల్ అవుతుంది అనేది అయితే ఆమె కన్ఫర్మ్డ్ గా చెప్పింది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా అఫీషియల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తాయి కదా లెటర్స్, అదేదో మన ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది. మోస్ట్ ప్రాబబ్లీ సోషల్ మీడియా న్యూస్ ప్రకారం ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనేసి అంటున్నారు అనమాట. అంటే ఆమె ఇంతకు ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లలో చెప్పింది ఏంటంటే బోరిసారా అంటే విచ్ ఇస్ 2021 నుంచి 2021 నుంచి ఎవరెవరైతే యూకేలో ఉన్నారో వాళ్ళందరూ కూడా 10 years, తర్వాత కొంతమందికి 15 years, అంటే స్కిల్డ్ వర్కర్ వీసా వాళ్ళకు వచ్చేసేసి 10 years చేస్తాము. ఇంకా వేరే వేరే వీసాలు కొన్ని కేర్ వర్కర్ వీసాలు అని ఇంకోటని రకరకాల వీసాలు ఉన్నాయి కదా, వాళ్ళకు వచ్చేసి 15 years చేస్తాము. ఇంకా ఈ రెఫ్యూజీలు ఎస్ఐలం ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవటం కష్టం అయిపోతుంది అన్నట్టు చెప్పుకొచ్చింది అనమాట. అంటే ఈ ఎర్నడ్ సెటిల్మెంట్ ప్రొసీజర్లోకి వెళ్తారు వీళ్ళు. ఎర్నడ్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే ఇంతకు ముందు పిఆర్ అనేది హక్కు, 5 years లీగల్గా ట్యాక్స్ కట్టి ఈ కంట్రీలో పర్టికులర్ వీసా మీద ఉంటే ఆ వీసా కనుక 5 years తర్వాత పిఆర్కి ఎలిజిబుల్ అంటే ఇట్స్ రైట్ అనమాట, కంపల్సరీ వాళ్ళు లీగల్ గా ఉంటే ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఏంటంటే ఎర్నడ్ సెటిల్మెంట్, మీరేంటంటే ఆ ఐఎల్ఆర్ 10 సంవత్సరాల తర్వాత సంపాదించుకోవటం కోసం మీరు ఏమేమైతే రూల్స్ పెడతారో వాళ్ళు ఆ రూల్స్ అన్ని మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే గుడ్ క్యారెక్టర్ అని, తర్వాత ఇట్లా చాలా ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని వేరే వీడియోలో చెప్పా, మీకు కావాలంటే ఈ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూసుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు దీని గురించి ఏంటి అంటే మరి పరిస్థితి ఏంటి, ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ హై సాలరీ ఉన్న వాళ్ళకి మేము 3 years లో ఇస్తాము 5 years లో ఇస్తామని అంతకుముందు చెప్పిన దాంట్లో ఉంది కదా. అంటే ఇప్పుడు 50,000 అబోవ్ 52,000 అబోవ్ ఎవరికైనా శాలరీ ఉంటేనేమో వాళ్ళకి 5 years లో అని, లేదు 1 lakh అబోవ్ 1,20,000 శాలరీ ఉన్న వాళ్ళకి 3 years లో పిఆర్ ఇస్తామని చెప్పి ఇంతకుముందు అన్నారు కదా. అంటే ఇప్పటి వరకు సరైనటువంటి గైడ్ లైన్స్ రాలేదు. అంటే ఇలా ఈ రూల్ ప్రకారం 3 years ఇస్తాము, ఈ రూల్ ప్రకారం 5 years ఇస్తాము, ఈ రూల్ ప్రకారం 10 years ఇస్తాము అని అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి కన్ఫర్మేషన్ రాలేదు. ఇది ఏంటంటే ఆమె ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి దాంట్లో చెప్పింది, ఎస్ మేము కన్ఫర్మ్డ్ గా 10 years రూల్ అయితే ముందుకు తీసుకెళ్తాము అనేసి. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పటి నుంచి వాళ్ళు ఏం రూల్స్ ఇస్తారు ఏంటనేది ఇంకా పబ్లిక్ కన్సల్టేషన్స్ స్టిల్ నడుస్తున్నాయి కాబట్టి తెలియదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీని మీద కోర్టు కేసుకి వెళ్ళటానికి కూడా, అంటే హోమ్ ఆఫీస్ మీద ఇంతకు ముందు కూడా ఒకసారి 2006 లోనో ఎప్పుడో జరిగింది, ఇది 2005 లోనో కోర్టు కేసు. అప్పట్లో ఏముండేదంటే 4 years నుంచి 5 years చేశారు ఐఎల్ఆర్. చేసిన తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే, మీరు వాళ్ళకి 4 years అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, ఆ నమ్మకంతో మీరు ఎలా 5 years చేస్తారు అంటే అప్పుడు మళ్ళీ కోర్టు అది మన హోమ్ ఆఫీస్ 4 years కి మార్చింది అనమాట. అలాగా ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఈ గ్రూప్ ఆఫ్ ఎవరైతే బ్యారిస్టర్ అంటారు కదా, బ్యారిస్టర్ అంటే ఏంటంటే సాలిసిటర్ కన్నా కొంచెం నెక్స్ట్ లెవెల్ అనమాట, వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఈ కోర్టు కేసు వేద్దాము హోమ్ ఆఫీస్ మీద అని ప్రిపేర్ అవుతున్నారు. ప్రస్తుతానికైతే కేసు వేయలేరు. ఎందుకు వేయలేరు అంటే ఏంటంటే
రూల్ కన్ఫామ్ అయ్యి గవర్నమెంట్ కనుక ఇంప్లిమెంట్ చేసిందనుకో అప్పుడు వేస్తారనమాట. ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళు వేసేటువంటి ఛాన్స్ లేదు. ఈలోపు ఎవరైనా మీకు పిఆర్లు వచ్చి ఈ రూల్ వచ్చేలోపు ఎవరికైనా పిఆర్ రావాలి అంటే మీరు క్లెయిమ్ చేసుకోవటం బెటర్ అనమాట. ఎనీ టైం ఇదైతే చేంజ్ అయితే డెఫినెట్గా అవుతుంది. బట్ ఎవరికి అప్లికబుల్ ఎవరికి కాదు అనేది తెలియదు. అయితే ఒకవేళ కోర్టు కేసుకి వెళ్ళినప్పుడు వాదించినప్పుడు వాళ్ళు ఏమైనా మరి ఇట్లా చెప్పారు కదా, మరి ఇంతకు ముందు ఏది 2006లో 2005లో ఆ రోజుల్లో జరిగినటువంటి రూల్ కనుక మళ్ళీ కోర్టు కనుక మాట్లాడితే లేదు మీరు ఆల్రెడీ వాళ్ళకి 5 years అని చెప్పారు కాబట్టి మీరు ఇవ్వాల్సిందే అంటే అదొక అదృష్టం. ఎందుకంటే రిగార్డ్లెస్ ఆఫ్ శాలరీ ఎంత ఉన్నా సరే వాళ్ళు ఇచ్చినటువంటి స్కిల్డ్ వర్కర్ రూల్ ప్రకారం వాళ్ళు 5 yearsకి పిఆర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మరి కోర్టు ఏం చెప్తుంది ఏంటనేది తెలియదు కానీ కొంత కాంట్రిబ్యూషన్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒక కేసు వాదించాలంటే దానికి కొంత డబ్బులు అవుతాయి కాబట్టి ఇప్పటివరకు ఏదో 25,000 డొనేషన్స్ రూపంలో వచ్చినాయి. అవసరమైతే £1,00,000 కలెక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అనేసి సోషల్ మీడియాలో అయితే ఈ సాలిసిటర్లు వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు అంత అమౌంట్ అయినా ఈజీ కలెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు దగ్గర ఐఎల్ఆర్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో చాలా మంది ఉన్నారనమాట. యాక్చువల్గా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 1.2 million బోరిస్ ఎరాలా అంటే 2021 నుంచి దగ్గర 1.2 million పీపుల్ వచ్చారు యూకేకి అనేది అంటున్నారు. అందులో ఎంతమంది మరి సెటిల్మెంట్కి వెళ్తారు ఎంతమంది వెళ్ళరు అనేది అయితే కరెక్ట్గా తెలియదు కానీ బట్ వీళ్ళందరిలో ఎంతో మంది ఎంత లేదన్నా ఒక 300,000-400,000 అయితే డెఫినెట్ గా ఐఎల్ఆర్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు ఈ స్కిల్డ్ వర్కర్ వీసా మీద. సో ఆ ఫండ్ కొంత కలెక్ట్ చేసిన తర్వాత అది ఏంటంటే ఈ కేసు గురించి డిస్కషన్ చేయడానికి దానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ఎవరైనా సరే మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించి అంటే ఇప్పుడు నేను మొన్న ఇంకొక ఇంపార్టెంట్ వీడియో కూడా పెట్టాను నేను. ఏంటి అంటే ఐఎల్ఆర్ కనుక లేకపోతే ఎవరైనా సరే మీ పిల్లలు యూనివర్సిటీ లెవెల్కి వచ్చారంటే మాత్రం మీరు ఇంటర్నేషనల్ ఫీజు కట్టాల్సి వస్తుంది. జనరల్గా ఏంటంటే లాస్ట్ 3 years యూకేలో చదువుకుంటే లోకల్ ఫీజు అవుతుంది అని చెప్పేసి హోమ్ ఆఫీస్లో ఒక రూల్ ఉంది. బట్ అది ఏంటంటే ప్రొవైడింగ్ యూ హ్యావ్ అన్ ఐఎల్ఆర్ కానీ లేకపోతే మీకు యూకే సిటిజన్షిప్ కానీ ఉంటే అదేంటంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇక్కడ నుంచి వీసాల మీద పనిచేసేటువంటి వాళ్ళు కంపెనీస్లో పనిచేసేటువంటి ఐటీ వాళ్ళ పిల్లలు వాళ్ళు సడన్గా యూనివర్సిటీస్కి వచ్చినప్పుడు ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్నేషనల్ ఫీజు కట్టమంటున్నారంట. అదేంటి మేము లోకల్లో ఇన్ని రోజుల నుంచి చదువుకుంది కదా అంటే మీకు ఐఎల్ఆర్ ఉన్నా లేకపోతే యూకే సిటిజన్షిప్ ఉన్నా మీరు లోకల్ దానికి ఫీజుకి ఎలిజిబుల్ అని చెప్పేసి. ఐ థింక్ ఒకటి ఏంటంటే యూకే సిటిజన్షిప్ ఉండి ఐఎల్ఆర్ ఉండి పిల్లలు బయట చదువుకొని ఇక్కడ యూనివర్సిటీకి వచ్చినా కానీ మళ్ళీ ఇంటర్నేషనల్ ఫీజే కట్టాలి. ఎందుకంటే ఆ లాస్ట్ 3 years ఏదైతే ఉందో అది వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది అనమాట. కాబట్టి లాస్ట్ మీరు ఇక్కడ లోకల్ ఫీజుకి రావాలి అంటే మీరు లాస్ట్ 3 years వచ్చి ఇక్కడ చదువుకొని ఉండాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ రూల్ ఉంది. దీని గురించి క్లియర్గా వీడియో ఒకటి చేసా, మీరు కావాలంటే ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో మీరు ఎవరైనా సరే ఫ్యూచర్లో ఒకవేళ మనం ఐఎల్ఆర్ కింద కంటే బిలో 5 ఒకవేళ రేపు పొద్దున వాళ్ళకి 50,000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఐఎల్ఆర్ ఇస్తాం 5 yearsలో అంటే ఇప్పుడు ఆ తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకా ఆబ్వియస్గా 10 yearsకి వెళ్ళిపోతారు అనమాట. అన్లెస్ అంటే కోర్టు వచ్చి చెప్పి లేదు మీరు మాట ఇచ్చారు కాబట్టి మీరు 5 సంవత్సరాల్లో ఇవ్వాల్సిందే వాళ్ళకి అని చెప్తే ఓకే, కానీ లేదు అనుకోండి ఖచ్చితంగా ఇంకా వాళ్ళు 10 yearsకి వెళ్తారు. 10 yearsలో కూడా ఎర్నర్ సెటిల్మెంట్ అంటే 10 years మనల్ని కంపెనీ మనకి శాలరీస్ ఇవ్వాలి, మనం ట్యాక్స్ కట్టాలి, ఎక్కడ ఏ ఇష్యూస్ రాకూడదు, ఏ ప్రాబ్లమ్స్ క్రిమినల్ రిలేటెడ్ కానీ డబ్బులు ఎగ్గొట్టటాలు కానీ ఇలాంటివన్నీ ఏవి జరగకూడదు అనమాట. సో ఎక్కడన్నా అంటే పేమెంట్ డ్యూ ఉన్నా లేకపోతే ఏమన్నా ఎనీ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కార్కి సంబంధించినటువంటి పాయింట్స్ కానీ ఇలాంటివి ఏమి ఉన్నా సరే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఐఎల్ఆర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉండదు అనమాట. సో మీరు ఎవరైనా సరే ఈ కంట్రీలో సెటిల్ అవుదాము అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ శాలరీస్ని బట్టి ఆలోచించుకోండి. మీరు అంటే ఇంకా లేదు 10 yearsలో మన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందో, జాబ్ ఉంటుందో ఉండదో, కంపెనీ వాళ్ళు మనల్ని ఉంచుకుంటారో ఉంచుకోరు, అన్ని సంవత్సరాలు NHS ఫీజు కట్టాలి మళ్ళీ అని అనుకుంటే మీకు ఏమైనా ఆపర్చునిటీ ఉండి ఇండియా వెళ్ళి జాబ్ ఎత్తుకొని మంచిగా సెటిల్ అవుతాము ఎందుకు వచ్చిన రిస్క్ అని అనుకుంటే అట్లాంటి ఆపర్చునిటీ ఉంటే చూసుకోండి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు ఈవెన్ పిల్లలు యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, ఇంటర్నేషనల్ ఫీజు కట్టారు, సెకండ్ ఇయర్ కైనా మనకి అట్లీస్ట్ ఐఎల్ఆర్ వస్తుంది, అప్పుడు లోకల్ ఫీజు కట్టుకుందామంటే అది కూడా పాసిబుల్ కాదు. ఒకవేళ మీ పిల్లలు ఎప్పుడైతే యూనివర్సిటీ స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ ఫీజు కట్టడం మొదలు పెడతారో అక్కడి నుంచి ఫర్దర్ డౌన్ 3 years లేకపోతే 4 years వాళ్ళు ఏది చదువుకుంటే అది 6 years MBBS ఏది చదువుకున్నా సరే కంపల్సరీ ఆ ఇంటర్నేషనల్ ఫీజు అన్ని సంవత్సరాలు ఒకవేళ మీరు ఐఎల్ఆర్ వచ్చినా వాళ్ళు ఇది స్టార్ట్ అయింది విత్ ఇంటర్నేషనల్ ఫీజు కాబట్టి
ఇది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ ఇయర్ మనం ఇంటర్నేషనల్ కట్టి తర్వాత మనకు ఐఎల్ఆర్ వస్తుంది కాబట్టి లోకల్ ఫీజుకి మారిపోవచ్చు అని. మరి ఒకసారి యూనివర్సిటీ కోర్స్ మనం ఆ పర్టికులర్ దానికి అగ్రి అయిన తర్వాత వాళ్ళు కండిషనల్ ఆఫర్ అనేది ఇస్తారు కదా, ఆ కండిషన్ మనం ఆ పర్టికులర్ ఫీజుకి అగ్రి అయిన తర్వాత ఆ కోర్సు మొత్తము అదే ఫీజు ఉంటుంది రూల్ ప్రకారం. మరి మోస్ట్ ప్రాబబ్లీ చేంజ్ అయితే అవ్వకపోవచ్చు. ఇది ఇంకా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది అందరికీ అవుతుందా అవదా అనేది. సో కాబట్టి మీరు ఎవరైనా సరే ఫ్యూచర్ లో మెయిన్ ఆలోచించుకోవాల్సింది ఐఎల్ఆర్ గనక 10 years చేస్తే, ఒకవేళ మీ పిల్లలు గనక యూనివర్సిటీకి వస్తే ఇది మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇంటర్నేషనల్ ఫీజు కనీసం 35,000 ప్లస్ ఉంది. చాలా మంది టాప్ యూనివర్సిటీలో వచ్చి చివరికి డబ్బులు కట్టలేక మామూలు యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. సో 35,000 ప్లస్ అంటే 50,000 కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. అంత అమౌంట్ కట్టడం అంత ఈజీ కాదు. ఎంత సేవ్ చేసుకున్నా కానీ 3 years 30,000 అంటే మీరు £1,00,000 అంటే మీ పిల్లలు యూనివర్సిటీకి వచ్చేటప్పటికి ఇంకెంత పెరగచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ గుడ్ డే.